హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. పర్ఫెక్ట్‌గా చిన్న చిన్న టిప్స్‌తో ఎలా చేసుకోవాలో చూపెడతాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఒక బౌల్‌లోకి చికెన్ తీసుకొని అల్లం 2 టేబుల్ స్పూన్స్, కొంచెం కల్లుప్పు, పసుపు, కొంచెం కారం. కారం నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. పీసెస్‌కి మసాలాలు అవి పట్టేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని మరొకసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పీసెస్‌ని ఎంత బాగా ప్రెస్ చేస్తే మసాలాలు అంత బాగా లోపలికి వెళ్ళి పీస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకొని, ఒక 5, 6 పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకొని ఆ పేస్ట్‌ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పైన గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. నేను అన్నీ లెగ్ పీసుల్లాగే కట్ చేయించుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక బౌల్‌లోకి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకుని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక 2 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. దాంట్లో ఉప్పు, పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, యాలుక్కాయలు, జాపత్రి, స్టార్ అనాస, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, కొంచెం షాజీరా, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని కాస్త గరం మసాలా కూడా వేసుకుని బాగా మరిగేంత వరకు, ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్‌లో దిగేంత వరకు మనం బాగా మరిగించుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ బాగా వాటర్‌లో దిగిపోయాయి. ఇప్పుడు ఇదంతా మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్‌లో మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్న రైస్‌ని వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండానే రైస్ ఉడికించుకోవాలి. ఈలోపు ఇప్పుడు దమ్ముకు ఒక గిన్నె తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి గిన్నె మొత్తం ఇలా చుట్టూ తిప్పాలండి. తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందు కలిపి ఉంచుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్‌ని కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నె అనుకోండి, దమ్ బిర్యానీకి చాలా బావుంటుంది. అడుగు మాడకుండా, రైస్ కూడా మాడకుండా చాలా బావుంటుంది. పీసెస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ ఉడుకుతుందండి. ఇది ఒక 60% ఉడికింది. ఇప్పుడు ఒక లేయర్‌గా ఆ చికెన్ మీద వేసుకోవాలి మనం. రైస్‌ని ఈవెన్‌గా వేసుకోవాలండి. చక్కగా లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు 80% ఉడికిన రైస్‌ని మరొక లేయర్‌గా వేసుకోవాలి. కలర్ ఆప్షనల్ అండి. నా దగ్గర యెల్లో ఫుడ్ కలర్ ఉంది, వేశాను. పైన కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, రైస్ ఉడికించిన నీళ్లు ఒక అర గ్లాస్ వేసుకోవాలండి చికెన్ ఉడకడానికి. అంచులమ్మట. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ మీద అట్ల రేకు పెట్టుకొని ఈ గిన్నెని దాని మీద పెట్టుకోవాలి. దమ్ పోకుండా వాటర్‌తో ఒక గిన్నె పెట్టుకోవాలి బరువుకి. 5 మినిట్స్ హైలో, 7 మినిట్స్ సిమ్‌లో పెట్టుకుంటే అయిపోతుంది. గిన్నె పైన నీళ్లు చిందితే ఆరిపోయిందనుకోండి, పర్ఫెక్ట్‌గా అయిపోయినట్టు. ఒక 10 మినిట్స్ కదపకుండా అలా ఉంచేస్తే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. మసాలా కూడా ఎక్కడా మాడకుండా పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. సూపర్‌గా వస్తది. నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. రైస్ చూసారా ఎక్కడ ముద్ద అవ్వకుండా పొడి పొడిలాడుతూ చక్కగా కుక్ అయింది. అదిగోండి మసాలా కూడా కొంచెం కూడా మాడలేదు చూడండి. ఆ రైస్‌తో ఈ గ్రేవీని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.